ఇక్కడ వాడు ఏర్పాటు చేసి మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినట్టుగా ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళ పని ఏమిటి? ఇక్కడ ఈ హిందూ సమాజంలో ఉండేటటువంటి కులాలుగా ఉంటాం. మన హిందూ సమాజం కులాలుగా వర్గాలుగా విభజింపబడి ఉన్నాం. ఇది కూడా బ్రిటిష్ వాళ్ళు ముస్లింల యొక్క పరిపాలనలో పెట్టినటువంటివే. ఇది కూడా ఈ కుల వ్యవస్థ కూడా వాళ్ళు ఈ హిందువుల్ని విభజించేటటువంటి కుట్రతోటి వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ క్రైస్తవ మిషనరీలు ఎంత పనిచేస్తున్నాయి మీ అందరికీ తెలుసు. మీ అందరికి గ్రామాల దగ్గరికి వస్తాడు పాస్టర్ కూడా, వాడు అదేదో పట్టుకుని బైబిల్ బుక్ కట్టుకుని వస్తాడు. వాడు వచ్చి ప్రార్థన చేస్తాను, నీ ఆరోగ్యం తగ్గుతుంది, నీ సమస్యలు పోతాయంటాడు. కానీ వాడి యొక్క క్రైస్తవ దేశాల్లో కొట్టుకు చూస్తున్నారు. అక్కడ తినడానికి తిండి లేదు వాళ్ళకి, ఒకళ్ళనొకళ్ళు నరుక్కుంటున్నారు. ప్రపంచ శాంతి ఇస్తానంటాడు వాడు. వాడి క్రైస్తవం ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా అశాంతి ఉంది ఈవేళ. అక్కడ వాళ్ళు ఎవరు కూడా సుఖంగా బతకట్లేదు. ఈవేళ మన భారతదేశంలో మన అందరం కూడా సుఖంగా ఉన్నాము అంటే దీనికి ఏకైక కారణం మన హిందూ ధర్మం, మన హిందూ సంస్కృతి. అది దీని యొక్క గొప్పతనం. అంచేత ఈవేళ ఈ గ్రామాల్లో మన హిందువుల్ని మతం మారుస్తూ ఉన్నారు. అంచేత ఈ మతం మార్పిడిని అడ్డుకోకపోతే రాబోయే రోజుల్లో మనం చాలా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మీ అందరికీ తెలుసు పాకిస్తాన్ పేరు విన్నారు కదా. పాకిస్తాన్ 1947లో మన భారతదేశం నుంచి ఒక ముక్కగా తురకాళ్ళు ఉన్నటువంటి భాగం అంతా కూడా పాకిస్తాన్ గా వెళ్ళిపోయింది. అంటే మన భారతదేశంలో ఉండేటువంటి కొంత భూభాగం పాకిస్తాన్ గా విభజింపబడిపోయింది. ముస్లింలు అందరూ అటు పక్కపోయారు తురకాళ్ళు. ఆ పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకుంటాడు. ఒక్కొక్క భార్యతోటి 5గురిని 6గురిని 10 మందిని కంటున్నాడు. కానీ మొత్తం దేశం మీద అంతటిని కూడా వాడి జనాభాని పెంచేస్తున్నాడు. మనమేమో హిందువులం వేసామంటే ఎవరికి ఎక్కువ ఓట్లు ఉంటాయి? అప్పుడు వాళ్ళ జనాభా పెరిగితే ప్రధానమంత్రి అవుతాడు. అంటే రాబోయే రోజుల్లో మనం అటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళబోతున్నాము. అంచేత మన అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి నుంచి మనం కూడా మన జనాభాని పెంచుకోవాలి. మనం ఒకళ్ళు ఇద్దరు కండం కాదు, మనం కూడా 5గురిని 6గురిని కనాలి. పూర్వం మన పెద్దలు అట్లానే కనేవారు కదా. దానివల్ల ఏం ఇబ్బంది అయింది? వాళ్ళు హాయిగా ఉన్నారు కదా. 6గురు పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్లాడు సైనికుడి కింద వెళ్తాడు దేశానికి, ఒక పిల్లాడు వ్యవసాయం చేస్తాడు. వాళ్ళందరినీ కూడా ఒక సైనికుడు శక్తిగా తయారు చేసి క్రైస్తవులైన బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాడు, తన్ని తరివేశాడు. ఇక్కడి నుంచి గజగజలాడిపోయారు. దేశ చరిత్రలోనే మన ఆంధ్రప్రదేశ్లో ఈ విశాఖ జిల్లాలో అల్లూరి సీతారామరాజు ఉద్యమం ఒక సువర్ణాక్షరాలతోటి లిఖించబడేటువంటి చరిత్ర అది. అందుకే మన ప్రధానమంత్రి మోడీ గారు గత సంవత్సరం అల్లూరి సీతారామరాజు యొక్క ఈ ఉత్సవాలు జరిపించారు. భీమవరంలో ఆయనది కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. అవునా కదా. అప్పుడే మన ఈ జిల్లాని అల్లూరి కార్యకర్త అవుతాడు, లేకపోతే ఒక స్వామీజీయో సన్యాసియో అవుతాడు. ఈవేళ బోల్డని మఠాలు ఉన్నాయి మనకి దేశంలో. ఈవేళ సన్యాసం తీసుకునేటటువంటి వ్యక్తులు లేరు ఈవేళ. పూర్వకాలం వాళ్ళు ఆ వివేకానందుడు ఇటువంటి మహనీయులు మహానుభావులు ఆ సన్యాసాశ్రమం తీసుకోకుండా ఉండుంటే మనందరికీ జ్ఞానం వచ్చేది కాదు. ఈ ధర్మాన్ని రక్షించడం కోసం స్వామీజీలు కానీ సన్యాసులు కానీ వ్యవస్థ ఉండేదే కాదు. అంచేత ఆ రోజుల్లో అట్లా ఇంట్లో 4-5 పిల్లలు ఉండేరు కాబట్టి అందరినీ కవర్ చేయాలి ఉండేవారు. కాబట్టి తొలగ పని చూసుకునేవారు. ఒక అబ్బాయి పోలీసు ఉద్యోగానికి వెళ్ళేవాడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ దేశం అంతా కూడా పూర్తిగా మన చేతుల్లో ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈవేళ ఒకళ్ళు తప్పితే ఇద్దరు, ఆ ఇద్దరిని ఏం చేస్తున్నాం? మనం చదివిస్తున్నాం, అంటే విదేశాలకు పంపిస్తున్నాం. మరి ఇక్కడ వ్యవసాయం ఎవడు చేస్తాడు? ఇక్కడ పోలీసు ఉద్యోగం ఎవడు చేస్తాడు? సైనికుడు ఎవడవుతాడు? లేడు. ఆ వ్యవస్థల్లోకి దుర్గాళ్ళు వస్తున్నారు, క్రైస్తవులు వస్తున్నారు. మన దేశం చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి నెట్టబడుతోంది. దీనివల్ల మన జనాభా తగ్గిపోవడం వల్ల. అందుకని మనందరం కూడా ఈ రోజు నుంచి మన జనాభాని మనం పెంచుకోవాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. మనం ఎట్లా పెంచాలంటే మేము పెంచలేము, వాళ్ళంత డబ్బులు అవుతాయని
అనుకోవచ్చు. కానీ మనం కూడా మార్చాలి. పూర్వం మన 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 పెద్దలు ఎట్లా పెంచారు మనల్ని, వాళ్ళు అలా అనుకుంటే మన అందరం పుట్టేవాళ్ళమా? అందుకని మనం కూడా అప్పుడు ఏదో మార్గం మనకు వస్తుంది. మన విశ్వ హిందూ పరిషత్ సంస్థ లాంటి సంస్థలు ఏదో మార్గాన్ని మనకు చూపిస్తాయి. ఒక సంస్థలే పెడతాయి, ఒక ఆశ్రమాల్లో పెడతాయి. ఇటువంటి పిల్లలందరినీ కూడా అక్కడ వాళ్ళకి చక్కగా గురుకులంలా పెట్టి వాళ్ళకి చదువు, దేశభక్తి, ఈ ధర్మం పట్ల నిష్ఠ ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అటువంటి పాఠశాల రాబోయే రోజుల్లో రావచ్చు. అందుకని మీరెవరు కూడా భయపడాల్సినటువంటి పని లేదు. మన యొక్క జనాభాని కూడా మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ ఉంది. లేకపోతే మనం ఈ దేశం మన చేతుల్లో ఉండదు. అంచేత మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అల్లూరి సీతారామరాజు మహానుభావుడు, ఈ జిల్లాకు అదే పేరు పెట్టారు కదా, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఆయనకి ఎందుకోసం ఆయనకి అంత పేరు వచ్చింది? ఎందుకు ఆయన పేరు పెట్టాల్సి వచ్చింది ఈ జిల్లాకి? ఏం చేశాడు ఆయన చెప్పండి ఒకసారి. ఆయన ఆ రోజుల్లో శుభ్రంగా చదువుకుని బ్రిటిష్ వాడికి సలాం చేస్తే ఆయనకు ఒక మంచి ఉద్యోగం వచ్చేది. బ్రిటిష్ వాడి యొక్క ఏలుబడిలో ఆ రోజుల్లో ఆయన ఒక తహసీల్దారో లేకపోతే ఒక ఎంఆర్ఓయో ఏదో మంచి ఉద్యోగం వచ్చేది ఆయనకి. కానీ ఆయన అమ్ముడు పోలేదు బ్రిటిష్ వాడికి. ఈ దేశానికి, ఈ ధర్మానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. బ్రిటిష్ వాడి యొక్క దుర్మార్గాల్ని ప్రజల్లోకి వెళ్ళి తీసుకొచ్చి పోరాటం చేశాడు ఆయన. ఇక్కడ ఉండే ధర్మం ఒకసారి ఆలోచించండి. ఇస్తున్నామా మరి మనం? కనీసం ఒక గంటైనా ఇస్తున్నామా? మరి ఇవ్వకపోతే ఎట్లాగా చెప్పండి? చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని నిలబెట్టాలంటే, కాపాడాలంటే మనందరం కూడా పనిచేయాలి. ప్రభుత్వాలు ఏమీ చెయ్యవు, పోలీసులు ఏమీ చెయ్యరు, సైనికులు ఏమీ చెయ్యరు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. కానీ భారతదేశం లోపల మన గ్రామంలో, మన జిల్లాలో, మన మండలంలో ఈ ధర్మం, ఈ సంస్కృతి, ఈ దేవాలయాలు, ఈ గోవులు, ఈ మహిళలు, మాతృమూర్తులు వీళ్ళందరూ కూడా కాపాడబడాలి అంటే మనందరం పనిచేయాలి. మనందరం కూడా విశ్వ హిందూ పరిషత్ యొక్క సంస్థ ద్వారా ఒక సురక్షా సమితిని ఏర్పాటు చేసుకుని ఆ సమితి ద్వారా మనం ఆ గ్రామాన్ని ఒక చైతన్యపరిచి, ఒక హిందూ సమాజాన్ని ఒక జాగృత పరిచేటటువంటి శక్తిలాగా మనం తయారు చేయాలి. ప్రతిరోజు కూడా అక్కడ ఒక వారానికి కనీసం ఒక గంట సమయం సత్సంగం జరపాలి. అక్కడ సర్వేక్షణ జరగాలి. అంటే మన గ్రామంలో ఎవరైనా మతం మారేరా, మనకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ మతం మారేరా, లేకపోతే ఎవరైనా ఇతర మతాల వాళ్ళు ఈ గ్రామానికి వచ్చి వాళ్ళు ఏమైనా చేయకూడని పనులు ఏమైనా చేస్తున్నారా, ఇది కూడా గమనించాలి. మనం గమనించి మన గ్రామాన్ని మనం కాపాడాలి, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడాలి, మన దేవాలయాల ఆస్తుల్ని మనం కాపాడాలి. ఈ పని చేస్తే చాలు. ఇది ఏమన్నా పెద్ద కష్టమా చెప్పండి?